హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేను ఇగో ఇల్లంతా కడుక్కున్నాను, కూర పెట్టేసిన వాళ్ళు తొందర ఆరాలని. అయితే చర్చికి వెళ్ళడానికి మేము రెడీ అవుతున్నాము. అయితే మా చిన్న బాబుకి అయితే ఫేస్ బాగా పెరిగింది, మనకి కటింగ్ కొట్టాలి ఇప్పుడు. ఇప్పుడైతే మేము షాపింగ్ అనిపించాలి కాబట్టి మొత్తం ముద్దరు అదే కళ్ళకు. మరి మా పోవారా పోవద్దారా డాడీ? మొత్తం రుద్దినాం గిడ కూర్చోవా, మన వీడియోలో కనబడుతుంది. ఏం కావాలి నువ్వు వాడలే, అందుకే ఎడతాను వాడిగా పోదాం దానే. అందుకే ఎడతాను, మరి ఇంకెందుకు. ఇక లే ఏం చెప్పినా ఇటు వస్తే మా పాప బాగా కాలుతాండే. చల్లడి తొందర తాగిపడు గ్లాసే నాన్న. ఇగో బయట కూర్చుని తొందరగా పోయింటే వేపో. నడు నడు తొందరగా నడు, బయట కూర్చుని. సో ఇక్కడైతే నేను ఎండ బాగా కొడుతుంది కాబట్టి పిల్లల కోసం ఓ బాటిల్లో వాటర్ పోసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎండకి బాగా దాహం అవుతుంది కదా, అందుకోసమని నేనైతే బాటిల్లో వాటర్ పోసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మేము ఫ్రెండ్స్. చర్చికి వెళ్తున్నాం. ఇక టైం అయితే 11:30 అయింది. ఈ మస్తు ఎండ కొడుతుంది, ఎట్లా పోవాలో ఏం కదా. ఇప్పుడైతే ఇవి ఉండి పెట్టుకోవాలా, ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా నవ్వు ఇట్లా పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మేము చర్చికి పోయి వచ్చేసినాం. మా బాబుకి అయితే చికెన్ తినబుద్ధి అవుతుందంటే చికెన్ తెచ్చాడు.
అయితే చికెన్ చేస్తున్నా, చికెన్ కూర చేస్తున్నా. బగారా రైస్ చికెన్ కూర చేస్తాను ఫ్రెండ్స్. పైనాపిల్ కోసుకొని తింటారు ఇప్పుడు మా పిల్లలు. ఇగో నాన్న పో పండు ఖరాబ్. మమ్మీ ఈ నెట్ ఆఫ్ చేయి. సో ఇక్కడైతే నేను పిల్లల్ని బయటికి పంపించేసి అవన్నీ కట్ చేస్తున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇట్లా. వాళ్ళు పైనాపిల్ తింటున్నారు కదా, మా మమ్మీకి ఒకటి ఇస్తానని తెచ్చి ఇస్తా ఉన్నాడు మా బాబు. అయితే పాపం మా మమ్మీకి ఒకటి ఇస్తా అంటున్నాడు. పిల్లలైతే బాగా ఆకలి మీద ఉన్నారు చాలా. అసలు పొద్దున తిన్నాను, ఇక మధ్యాహ్నం అయితే ఇక పాలు దాపించి తీసుకొని పోయినా. ఇక అంతే, ఇక బాగా ఆకలి అవుతుంది మమ్మీ అంటే నేను దెబ్బ చేస్తూ ఉన్నా. కర్రీ అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇట్లా కట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను నేనైతే. కళ్ళు అయితే ఘోరంగా మండుతానే, అసలు కళ్ళకి వెళ్ళి వాటర్ వస్తానే. కట్ చేసుకోలేకపోతాను, అసలు కట్ చేయలేకపోతాను. ఊరికే తుడుచుకుంటా తీసుకుంటాను. ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేసిన. బగారా రైస్ చేస్తున్నాను నేనైతే. మా బాబు అయితే బిర్యానీ చేయమన్నాడు, కానీ నాకు ఇక అది చేసరికి చాలా టైం అవుతుందని నేను ఈ బగారా రైస్ సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి బగారా రైస్ చేస్తున్నా. ఇంతకుముందు ఒక 2-3 సార్లు చేసినావు బిర్యానీ, చాలా టైం పట్టింది. వాళ్ళేమో ఆకలి మీద ఉన్నారని చెప్పి ఇక నేనేమో బగారా రైస్ తొందర అయిపోతుంది కదా అని చెప్పి సింపుల్గా చేస్తున్నా. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత బగారా సంబంధించిన మసాలాలు వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసుకుంటున్నాను నేనైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక అదంతా కలుపుకొని అవి వేగిన తర్వాత వాటర్ పోసుకుంటున్నాను నేనైతే.
అంటే అవి ఒక గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను నేను. తర్వాత ఒక సైడ్ రైస్ పెట్టేసిన కదా, ఈ రెండవ గ్యాస్ కూడా ఆన్ చేసేసి కర్రీ చేసుకుంటా. ఇట్లయితే తొందర అయిపోతుంది కదా వంట. ఇక మళ్ళీ పిల్లలు ఇప్పటికీ ఆకలి అవుతుంది అంటున్నారు కాబట్టి నేనైతే ఇంకో స్టవ్ మీద కర్రీ చేసడానికి చికెన్ కర్రీ చేస్తున్నా. ఏంది ఏంది చాలా మంది ఏంది మేము తల్లి ఎక్సర్సైజ్ అది డాక్టర్ ఎక్సర్సైజ్ కాదు కానీ ఫస్ట్ ఎక్సర్సైజ్ బయట బయట ఆడుకోపోరు పుష్ బయట బయట నెక్స్ట్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసుకుంటున్నా, కలుపుకుంటాను. అవన్నీ వేసుకొని మంచిగా ఒక లెమన్ది ఒక పార్ట్ తీసుకొని అందులో పోసుకున్నాను నేను. ఇంకొంచెం పసుపు సరిపోదని పసుపు వేసుకుంటున్నాను. పోపులో కూడా కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా వేగిన తర్వాత చికెన్ వేసుకుంటాను. చికెన్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది రైస్ అయితే ఎసరు వచ్చింది రైస్ వేసుకున్న దాంట్లోని. మాకు కర్రీ చికెన్ కర్రీ అయ్యింది, బగారా రైస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేము తినేస్తాం ఇక. ఇంతటితో బ్లాగ్ కంప్లీట్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ చికెన్ బగారా రైస్. నేను తింటాను, ఇంకా ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటాను ఇక. బాయ్ ఫ్రెండ్స్. అగో మా బాబు బాయ్ చెప్తాడు. చాలా బాగున్నాయి, బాగుంది, సూపర్ ఉంది, నైస్, బాగుంది. బాయ్. పాపి